నేను మౌనికని గుడికి తీసుకొస్తాను, అప్పుడు మీరు మాట్లాడుకోండి అని అంటూ ఉంటుంది. కానీ ఇలా 10 రోజులకు ఒకసారి చూడాలంటే వాళ్ళకి నా మీద కూడా అనుమానం వస్తుంది. నేను కూడా వాళ్లతో ఎదిరించి పోరాడలేను. అందుకని మౌనిక పెళ్ళి ఆపలేకపోయాను. ఈసారికి మాత్రం తీసుకురాగలను అని అంటూ ఉంటే, సరే పిన్ని గారు, ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు మీనాతో ఫోన్ పెట్టేయంగానే ఏమన్నారు మీనా అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, రేపు తీసుకొస్తాను అని మౌనికని చెప్పారు. కానీ పదే పదే ఇలా కొన్ని రోజులకే తీసుకురమ్మని చెప్పొద్దని అడగొద్దని చెప్పారు. మళ్ళీ బాగోదు కదా, ఆవిడికి కూడా ఇబ్బంది అని అంటున్నారు అని అనగానే, సరే నేనేమి అలాగా అడగదలుచుకోలేదులే, ఈసారికి మౌనికతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా అన్న తర్వాత ఉదయమే ఇద్దరూ కూడా గుడికైతే మళ్ళీ వెళ్తారు. మౌనిక వస్తుంది. మౌనిక వచ్చిన తర్వాత మౌనిక డల్గా ఉండడం చూసి, ఏమైందమ్మా మౌనిక, ఎందుకు అలా ఉన్నావు అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే మౌనిక అత్తగారైతే, ఏం లేదు బాబు, మౌనిక పెళ్ళికి మేము చేయించిన నగల్లో ఒక నగ మిస్ అయ్యింది. అసలు అదేమైందో కూడా అర్థం కావడం లేదు. పెళ్లిలో మీ వాళ్ళే తీసేశారు అని చెప్పి ఈయన చాలా గొడవ చేశారు. మౌనికని కూడా అన్నారు. అందుకని పాపం మౌనిక అలాగా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అని అంటూ ఉంటే, అప్పుడే అసలు ఏం జరిగింది మౌనిక అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏమో అన్నయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. నా పెళ్ళిలో అసలు నగ ఎలా మిస్ అయిందో తెలియడం లేదు. నన్ను ముస్తాబ్ చేసింది రోహిణి వదిన. తనే నగల దగ్గర ఉంది, కానీ తను నగలు తీయదు. అలాంటిది కాదు. అలాంటప్పుడు వదిన్ని అనుమానించకూడదు కదా అని అంటూ ఉంటే, అవును నువ్వు చెప్పింది నిజమే మౌనిక. రోహిణి బ్యూటీ పార్లర్ నడుపుతుంది. ఎంతోమంది తన దగ్గరికి వస్తారు, నమ్మకంగా పని చేసుకుంటారు. ఇప్పుడు మరి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాలుకి ఒక ఐడియా వస్తుంది. మీ ఇంట్లో సీసీ ఫుటేజ్ వీడియో ఉంది కదా, ఆ సీసీ ఫుటేజ్ వీడియోలు ఒక్కసారి నాకు చెప్తే నేను చూస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మౌనిక వాళ్ళ అత్తయ్య అయితే అంటూ ఉంటుంది, అవి నా ఫోన్లో కూడా వస్తాయి సీసీ ఫుటేజ్ వీడియోలు. అమ్మ మౌనిక, ఒకసారి ఆ వీడియోలను నువ్వు కూడా చూడమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మౌనిక వెంటనే వాళ్ళ అత్తయ్య గారి ఫోన్లో నుంచి ఇక ఆ వీడియోలను అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఆ వీడియోలను చెక్ చేయగానే అప్పుడే ఇంకా ఆ వీడియోల్లో రోహిణి నగలు తీసినట్టు, ఆ నగలను బయట ఉన్న గోవర్ధన్కి ఇస్తున్నట్టు మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది. అప్పుడే ఇక మౌనిక అయితే, అసలు వదిన అతనికి నగలు ఇవ్వడం ఏంటి, అతను ఎవరో కాదన్నయ్య, అదే అన్నయ్య వాళ్ళ నాన్న గిఫ్ట్ పంపించారని నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే. అప్పుడే ఇక మౌనిక అత్తగారు అయితే, ఇదేంటమ్మా, అసలే నిన్ను వాళ్ళు ఎలా టార్చర్ పెట్టాలని చూస్తుంటే ఇలా మీ వదిన ఎలా చేసిందేంటి, అసలు అమ్మాయికి అంత అవసరం ఏముంది, తను కోటీశ్వరరాల ఇంట్లో నుంచి వచ్చిందే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే, నేను అస్సలు కూడా తనని వదిలిపెట్టను అని అంటూ కోపంగా ఉంటాడు. అన్నయ్య నువ్వు ఏమీ కూడా అనొద్దు, ఎందుకంటే రోహిణి వదిన బాధపడుతుంది అని చెప్తూ ఉంటే, చూడమ్మా ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ వీడియోని మీ మాంగారు కానీ మీ ఆయన కానీ చూస్తే ఏమవుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే నేను వెళ్ళాక ఆ సీసీ ఫుటేజ్ వీడియోని డిలీట్ చేయిస్తాను బాబు, దొరకకుండా చూసుకుంటాను అని సంజయ్ తల్లి చెప్తుంది. నిజంగా మా చెల్లెలు మీ కొడుకుని చేసుకొని దురదృష్టవంతురాలయ్యింది అని అనుకున్నాం, కానీ మీ ఇంటికి కోడలుగా మీకు కోడలుగా వచ్చి నా చెల్లెలు తను ఎంతో అదృష్టవంతురాలు, కన్న తల్లి లాంటి అత్తగారు దొరికినందుకు జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇక బాలు అయితే, మీనా ఈ విషయం ఏంటో మనం తేల్చాలి మీనా అని అంటూ ఆ వీడియోని మీనా ఫోన్లోకి ఎక్కిస్తాడు బాలు. తర్వాత ఇక బాలు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తామే
రోహిణి అని పిలుస్తాడు. ఎప్పుడు పార్వలమ్మ అంటూ పిలిచేవాడు, ఈరోజేంటి రోహిణి అంటున్నాడు అని ప్రభావతి అయితే, ఏంట్రా వదిన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. వదిన ఏమన్నానా? ఈరోజు మౌనికకి తన వల్ల ఎంత పెద్ద గండం ఉందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, చెప్పేదేదో క్లియర్గా చెప్పరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి బాలు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి? ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి చంప పగలగొట్టి, నువ్వు అసలు కోటీశ్వరాలు కూతురువేనా? కోటీశ్వరాలు కూతురువైన నువ్వు ఈరోజు నా చెల్లెలు దగ్గర ఉన్న బంగారపు నగని కొట్టేసి ఎందుకు నువ్వు పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన అతనికి ఇచ్చావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే మీనా అయితే ఆయన చెప్పింది నిజమంటూ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అయితే ఏంటి రోహిణి ఇదంతా ఎందుకు చేశావు? అసలు మౌనిక నగలను నువ్వు అతనికి ఇవ్వాల్సిన పని ముందు నువ్వు మతుండే ఈ పని చేసావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఎందుకు చేసావు చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటే రోహిణి అయితే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి తను కోటీశ్వరాలు కాదన్న విషయాన్ని బయట పెడుతుందా? అసలు ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.